ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. ఐ విల్ డెలివర్ యూ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ద వికెడ్. యెరెమీయా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవన ప్రయాణంలో మన విశ్వాసాన్ని, నిజాయితీని, సత్యాన్ని చూసి కొంతమందికి మనకి వ్యతిరేకం అవుతారు. మన విజయాలు చూసి కొంతమంది ఈర్ష్యపడతారు. మనం దేవునికి నిజాయితీగా నిలబడదలిచినప్పుడు వాస్తవానికి ఈ ప్రపంచం మనల్ని ఒంటరిగా వదిలేస్తుంది. ఈ పరిస్థితుల గుండా నడిచిన అనుభవాలు మన జీవితాల్లో ఎన్నో ఉండుండొచ్చు. కానీ దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవిలాంటి పరిస్థితుల గుండా నువ్వు నడుస్తున్నప్పుడు ప్రపంచమంతా నిన్ను విడిచిపెట్టవచ్చు. నీ స్వంత వారు, నీ ప్రియులు, నిన్ను ప్రేమించిన వారు, ఇంతవరకు నీతో కలిసి నడిచిన వారు నీకు వ్యతిరేకమై ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. విడువని ఎడబాయని దేవుడు ఆయన. వారి చేతుల నుండి నిన్ను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. వారు ఎంత ప్రయత్నించినా, ఎన్ని రకాలుగా నీ మీద అపనిందలు మోపి నీకు వ్యతిరేకంగా లేచినా లేవనెత్తినా, నీకు చెడి చేసేందుకు చుట్టుముట్టిన దేవుడే నీకు రక్షణగాను ఆశ్రయముగాను నిలుస్తాడు. కలవరపడద్దు, దిగులు పడకు, హృదయమును కలవరపడనీయొద్దని లేఖనం మాట్లాడుతుంది గనక ధైర్యము తెచ్చుకో. మనం శ్రమలు, వేదనలోనికి కృంగినప్పుడు ప్రార్థన చేస్తే కొన్నిసార్లు దేవుడు వెంటనే రక్షిస్తాడు. కొన్నిసార్లు దేవుడు సమయాన్ని తీసుకుంటాడు. మన విశ్వాసానికి పరీక్ష కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు అలాంటి ఒత్తిడిలో, అలాంటి ప్రభావములో, అలాంటి నేపథ్యములో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పని స్థలములో ఒత్తిడి ఉందేమో, నీ కుటుంబం, నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు ఆందోళన చెందుతున్నావేమో, నిన్ను చుట్టుముట్టాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉండుండొచ్చు. అపవాది నీ చుట్టూ ఉచ్చు బిగించటానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో ఒంటరినైపోయిన భావన నీకు భయాన్ని కలుగు చేస్తుంది, కృంగదీస్తుంది. కానీ దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీవు వారి చేతికి పట్టుబడినా నీకు వారు హాని ఏమీ చేయలేరు. ఎందుకనగా దేవుని కృపా కంచె నీ చుట్టూ ఉంటుంది. విమోచకుడు, రక్షకుడైన దేవుడు నీతో ఉంటూ నిన్ను రక్షిస్తాడు గనక యుద్ధము ఆయనది. కనుక నువ్వు నిశ్చింతగా నీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించు. మన ఆత్మీయ ప్రయాణంలో ఇంతవరకు ఎన్నో సందర్భాలలో అనేక సార్లు దేవుని రక్షణను, విమోచనను మనము చూసి ఉండొచ్చు. మనం అనుభవించి నడిచాం. మన తప్పుల వల్ల ఏర్పడిన సమస్యలను కూడా ఆయన మనల్ని క్షమించి వాటి నుండి రక్షించడం మనం అనుభవపూర్వకముగా నేర్చుకున్నాం. అయితే మన విశ్వాసములో స్థిరముగా మనం నిలవబడితే, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యమన్న మాట చొప్పున నీ మార్గములో ఎంత ఇరుకు, ఇబ్బంది, కష్టము, శ్రమ వచ్చినా సడలని విశ్వాసముతో ఆయన కొరకు నువ్వు నిలబడితే నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా, తప్పకుండా ఆయన నిన్ను విమోచించువాడు. ఈ దినం ఈ మాటలు వింటున్న మనం ఆలోచన చేస్తూ, విశ్లేషణ చేసుకొని ఆయన సన్నిధిలో ఈ మాటలు మనం చెప్పవలసిన వారముగా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయి. ప్రభా, ఎన్నిసార్లు, ఎంత లోతుకి నేను దిగజారిపోయినా నన్ను లేవనెత్తి నన్ను రక్షించావో నేను మర్చిపోయాను ప్రభా. ఎన్నోసార్లు నాకు విమోచించావు, అయినా నేను గుర్తుపెట్టుకోలేదు. ఈరోజు వాగ్దానము ద్వారా నాతో మాట్లాడి
నా హృదయాన్ని తట్టారు. నా హృదయంలో ఈ వాగ్దానాన్ని నేను నాటుకుంటానని మనం వాగ్దానం చేయవలసిన వారముగా ఉన్నాం. ఈ నూతన దినం నా జీవితంలో నూతనమైన అవకాశం. దుష్టుని చేతిలోనికి దేవుడు నిన్ను అప్పగించడు. ఆయన బలమైన హస్తాన్ని చాచి నేను రక్షించుకుంటాడు. నీ ప్రతి అడుగు బలపరుస్తాడు, ప్రతి ఆలోచన స్థిరపరుస్తాడు. వెలుగుకరమైన మార్గాల్లో నిన్ను ప్రయాణింపచేస్తాడు ఆయన. యుద్ధము ఆయనది. నీకు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ వాగ్దానాలు మన హృదయంలో సిద్ధపరచుకొని సంపూర్ణమైన సడలని విశ్వాసముతో ఆయన తట్టు చూస్తూ ధైర్యముగా ఈ దినాన్ని ప్రార్థనాపూర్వకముగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అవును ప్రభువా, మా పక్షముగా ఉంటూ దుష్టుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం నీ మీద మాత్రమే నేను నమ్మిక ఉంచుతున్నాను. నా శత్రువులు ఎంత శక్తివంతులైనా నీవు నన్ను విడిపించగలవని, ఈరోజు నా జీవితానికి సమాధానం, నా కుటుంబానికి, నా పని స్థలానికి నెమ్మది కలుగు చేయవాడవని నమ్మి నా ప్రయాణాన్ని, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగించి మీ వైపు చూసి విశ్వాసంతో నడుస్తూ ఉన్నాను. సహాయము దయచేసి బలపరిచి లేవనెత్తి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.